హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఎందుకు క్రియేట్ చేయాలి? మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో థర్డ్ పార్టీ మాడ్యూల్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇన్స్టాలేషన్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. సో ప్యాకేజెస్ ఆర్ డిపెండెన్సీస్ మనకి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఉండడానికి వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఒక న్యూ ఫోల్డర్ అయితే ఫస్ట్ క్రియేట్ చేయండి. సో మీరు పైథాన్ ప్రాక్టీస్ చేస్తున్న ఫైల్స్లో ఆర్ ఆ పర్టికులర్ ఫోల్డర్లో కాకుండా ఒక న్యూ ఫోల్డర్, ఒక ఎనీ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆ న్యూ ఫోల్డర్ అనేది కూడా డెస్క్టాప్ మీద క్రియేట్ చేయకండి, మీ లోకల్ డైరెక్టరీలో ఎక్కడైనా క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైక్ విండోస్ సి పార్టీషన్లో ఒక వాసు అనే ఫోల్డర్ ఉందండి. ఈ పర్టికులర్ ఫోల్డర్లో ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫోల్డర్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ అని ఒక ఫోల్డర్ అయితే ఇస్తున్నా. సో ఈ టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ సిఎండి పాత్ దగ్గర సిఎండి అని టైప్ చేస్తే మీకు కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్ మాన్యువల్గా క్రియేట్ చేయాలంటే బిల్ట్ ఇన్ కమాండ్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. సో బిల్ట్ ఇన్ కమాండ్ ద్వారా అయితే మన ప్రజెంట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ కమాండ్ వచ్చేసరికి పైథాన్ -n వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి ఒక నేమ్ ఇవ్వాలండి, ఎన్విరాన్మెంట్కి ఒక నేమ్ అయితే ఇవ్వాలి. సో నేను శాంపిల్ ఎన్విరాన్మెంట్ అని ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. పైథాన్ -m వర్చువల్ ఎన్విరాన్మెంట్ శాంపిల్ ఎన్విరాన్మెంట్ అని, ఇది ఎన్విరాన్మెంట్ నేమ్ అండి, ఓకేనా. సో నేను రన్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టెస్ట్ అనే ఫోల్డర్లో శాంపిల్ ఎన్విరాన్మెంట్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు, శాంపిల్ ఎన్విరాన్మెంట్ అని ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ అయింది. సో కొన్ని లైక్ డిపెండెన్సీస్ అనేవి కూడా ఇన్స్టాల్ అవుతాయి ఈ ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్గా. సో వెయిట్ చేద్దాం, ఈ కమాండ్ అనేది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి. సో వర్చువల్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయిందండి. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ చేసుకోవడానికి కమాండ్ చూడండి, ఎన్విరాన్మెంట్ నేమ్ ఏంటండి, శాంపిల్ ఎన్విరాన్మెంట్, ఓకేనా. ENV /స్క్రిప్ట్స్ అండి. స్క్రిప్ట్స్లో ఎస్ క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలి. స్క్రిప్ట్స్ స్టార్టింగ్ ఎస్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. /యాక్టివేట్. సో ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ అయింది చూడండి, ఈ శాంపిల్ ఎన్విరాన్మెంట్ అయితే యాక్టివేట్ అయింది, ఇట్లా రావాలి మనకి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్లో కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్లో నాకు ఒక థర్డ్ పార్టీ మాడ్యూల్ అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పిప్ అని ఒక టూల్ యూజ్ చేసి పిప్ ఇన్స్టాల్, నాకు కావాల్సిన మాడ్యూల్ నేమ్, నాకు కావాల్సిన ప్యాకేజ్ నేమ్, నాకు కావాల్సిన లైబ్రరీ, నాకు కావాల్సిన ఫ్రేమ్వర్క్, ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జాంగో అయితే జాంగో ఎంటర్ చేస్తా, జాంగో కాదు ఫ్లాస్క్ అయితే ఫ్లాస్క్, ఆర్ అదర్వైజ్ థర్డ్ పార్టీ మాడ్యూల్ PyPDF అవసరం అయితే PyPDF ఇన్స్టాల్ చేస్తాం. ఈ PyPDF అనే మాడ్యూల్ ఎందుకు యూజ్ అవుతుందంటే లైక్ మీరు ఒక పీడిఎఫ్ ఫార్మెట్ మీద మీరు ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ PDF అనే మాడ్యూల్ అయితే యూజ్ అవుతుంది. సో నేను ఇన్స్టాల్ చేసుకుంటున్నాను, PyPDF అనే మాడ్యూల్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. అంటే ఒక శాంపిల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మీరు PDF మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు PDF మాడ్యూల్ కావాలి. సో అది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఎందుకు ఇన్స్టాల్ చేసుకున్నారంటే అది బిల్ట్ ఇన్ మాడ్యూల్ కాదు, థర్డ్ పార్టీ కాబట్టి నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. సో థర్డ్ పార్టీ సేవని ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అంటే ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ని యాక్టివేట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీకు ఏవైతే మాడ్యూల్స్ ఆర్ లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ కావాలో థర్డ్ పార్టీకి సంబంధించిన ఈ పిప్ అనే టూల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు, ఓకేనా. ఇన్స్టాల్ ఏం చూసారా. సో ఇప్పుడు మనం లైక్ ఈ పర్టికులర్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేద్దాం. విజువల్ స్టూడియో కోడ్లో కోడ్ స్పేస్ డాట్ అని ఎంటర్ చేస్తే మనకి VS కోడ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ పర్టికులర్ లొకేషన్
ఏదైతే మనం టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసామో ఆ ఫోల్డర్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఓపెన్ అయింది. నేను పైథాన్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకుంటున్నా పైథాన్ రిలేటెడ్గా. ఒక ఫైల్ లైక్ ఫైల్ నేమ్ నేను sample test.py ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నా. ఓకే, క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఏవైతే ప్యాకేజెస్, ఏవైతే డిపెండెన్సీస్ నా ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసుకున్నానో అవి నా ప్రాజెక్ట్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ py-pdf. సో నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ రిమైనింగ్ మనం కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ స్టెప్స్ అన్ని కూడా ఫాలో అవుతామండి. ఈ విధంగా మనం ఎన్విరాన్మెంట్, ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, డిపెండెన్సీస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, కంప్లీట్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం విజువల్ స్టూడియో కోడ్లో మన వర్క్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది ఈ విధంగా అయితే ఉంటుంది. పైథాన్ ఆన్లైన్ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. జనవరి 2 నుండి ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఈ కోర్స్ ఒక డీటెయిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కోర్స్ డ్యూరేషన్ అనేది 45 days. టీచింగ్ లాంగ్వేజ్ తెలుగు. మోడ్ ఆఫ్ టీచింగ్ అనేది ఆన్లైన్ అండి. అండ్ జనవరి 2 నుండి అయితే ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కోర్సులో ఉన్న కంటెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. బ్యాచ్ టైమింగ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తే మండే టు సాటర్డే 7 PM to 9 PM. సో మండే నుండి సాటర్డే వరకు ఈవినింగ్ 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాం. ఎవ్రీ టాపిక్ అనేది తెలుగు లాంగ్వేజ్లో బేసిక్స్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ కోర్స్ ఎవరు ఎన్రోల్ అవ్వచ్చు అంటే జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అండ్ ఎవరైతే స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో సో కోర్స్ వీళ్ళు ఎవరైనా కూడా ఎన్రోల్ అయితే అవ్వచ్చు. అండ్ ప్రీవియస్గా కోడింగ్ మీద నాలెడ్జ్ ఉండాలంటే అవసరం అయితే లేదండి. మనం ప్రతి టాపిక్ బేసిక్స్ నుండి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ కోర్స్ ఒక ఫీ స్ట్రక్చర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సిలబస్ కూడా మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేస్తే pythonlife.in సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా మన సిలబస్లో అయితే ఇంక్లూడ్ చేసాం. అండ్ ఆన్లైన్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. సెషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్, డైలీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాస్క్స్, నోట్స్, ఎవ్రీథింగ్ రిసోర్స్ అనేది మనం అయితే ప్రొవైడ్ చేస్తాం. అండ్ మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ అనేది లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. అండ్ కోర్స్ కంప్లీషన్ తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీరు ఎవరైనా కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో వాచ్ చేయడానికి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో అనేది మీరైతే వాచ్ చేయొచ్చు. సో డెమో అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కోర్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు కోర్సులో ఉండే టాపిక్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనేది ఒక డెమో అయితే ప్రొవైడ్ చేస్తాం. సో డెమో అయితే వాచ్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ కోర్స్ రిలేటెడ్గా ఎన్రోల్ రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అస్ అయితే క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సిలబస్ ఒక కంప్లీట్ పీడిఎఫ్తో పాటు డెమో లింక్ అనేది కూడా బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసిన సిలబస్ పీడిఎఫ్ అండ్ డెమో అనేది కూడా మీకు అయితే వాట్సాప్ చేస్తారండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అయితే వీడియో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.